ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు పడుతుందా? ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్కు దిగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవానికి మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమైనది. అందుకే అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిఘా ఉంచింది. అయినా సరే ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందుకే ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో పిన్నెల్లి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులతో పాటు అనుచరులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడే విధ్వంసాలకు దిగారు. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా సరే బాధ్యులపై చిన్నపాటి కేసులే నమోదయ్యాయి. తాజాగా సిట్ ఎంట్రీతో సీన్ మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఓ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం, నేలకేసి కొట్టడం స్పష్టంగా కనిపించింది. అందుకే ఇప్పటి వరకు నమోదైన సెక్షన్లను మార్చి హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ సెక్షన్లను అదనంగా నమోదు చేయించారు. అటు రాష్ట్ర అధికారులు ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా విన్నవించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా కొన్ని రకాల ఫిర్యాదులు వెళ్లాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పిన్నెల్లి కోల్పోయినట్లే. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలిటికల్ కెరియర్ క్లోజ్ అయినట్లేనా అన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. ఆయన ఆవేశంతో చేసిన చర్యల ఫలితంగా ఎన్నికల రాజకీయాలకు అనర్హుడు అవుతారా అన్నది చర్చగా ముందుకు వస్తోంది. పిన్నెల్లి మీద ఏకంగా 10 పదునైన సెక్షన్లతో కేసులు కట్టారు. ఆయనను కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదని అంటున్నారు. దీంతో కౌంటింగ్కి ముందే కటకటాల పాలు అయ్యే అవకాశాలుంటాయని అంటున్నారు. ఇక ఆయన మీద పెట్టిన 10 సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవిగా చెబుతున్నారు. వాటికి కనీసం 7 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదని అంటున్నారు. అంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారని కూడా చర్చ నడుస్తోంది. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు అయ్యి 2 ఏళ్లకు మించి శిక్ష పడితే మాత్రం సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతారు. మరి పిన్నెల్లి విషయంలో ఏం జరుగుతుందన్నది చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పోలింగ్ బూత్ టీడీపీకి పూర్తిగా అనుకూలమైనది. ఆ బూత్లో ఓట్లు వైసీపీకి ఎప్పుడూ పెద్దగా పడింది లేదు. అలాంటి చోట ఆయన క్షణికావేశంతో వీరంగం వేయడం వల్ల చివరికి ఆయన పదవికి, రాజకీయ జీవితానికి పెనుముప్పుగా మారుతోందని అంటున్నారు. ఎన్నికల సంఘం పెట్టే కేసులు సాధారణంగా తీవ్రంగా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఆయనపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టంతో పాటు 131, 135 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ సీరియస్ సెక్షన్లే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయారు. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన పిన్నెల్లి ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అన్న అంచనాలు ఉన్నాయి. ఆయన తమకు ఓట్లు పెద్దగా పడని పోలింగ్ బూత్లోకి ఎందుకు వెళ్లారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన ఆవేశంతోనే ఇదంతా చేశారని చెబుతున్నారు. అయితే ఏ విధంగా చేసినా పరిణామాలు తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే పిన్నెల్లి కేసుని కేంద్ర ఎన్నికల సంఘం క్లోజ్గా మానిటరింగ్ చేస్తోంది. దీనిని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటిదాకా ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు దేశంలో జరిగి ఉన్నాయి. కానీ ఒక ఎమ్మెల్యే ఇలాంటి పనులు చేయడం మాత్రం ఎక్కడా చోటు చేసుకోలేదు. దాంతో ఈసీ 3వ కన్ను తెరిచింది. ఈ పరిణామాలు పూర్తిగా పిన్నెల్లి మెడకు ఉచ్చు బిగించినట్లుగానే ఉన్నాయని అంటున్నారు. మరోవైపు
మరోవైపు పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది. ఇంకోవైపు చూస్తే ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది అని అంటున్నారు. వైసీపీకి టీడీపీ కూటమికి ప్రతి ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్. అలాంటిది వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీటు విషయంలో ఇలా జరగడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలో పడిపోతున్నాయి. ఏం జరుగుతుందన్నది కూడా తెలియడం లేదు అని అంటున్నారు. మొత్తానికైతే మాచర్లలో అల్లర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫుల్ క్లారిటీ వస్తోంది. ఇప్పటికే కేంద్ర బలగాలు భారీగా చేరుకున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.